ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. కర్నూలు జిల్లాలో మొదటి కోవిడ్ కేసు నమోదైంది. ఎమ్మిగనూరు మండలం కల్లుగొట్లు గ్రామానికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్ గా వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధితుడికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో మొదటి కోవిడ్ కేసు నమోదు కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక ఏపీలో మొదటి కరోనా కేసు పాజిటివ్ గా కర్నూలు జిల్లాలో ఈ కేసుని చేస్తుంది. ఎమ్మిగనూరు మండలం కల్లుగొట్లలో వృద్ధుడికి కరోనా పాజిటివ్ గా వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాంటివైపు దేశవ్యాప్తంగా కూడా కరోనా మరోసారి ఉజృంభిస్తుంది, దడపుట్టిస్తుంది. కర్నూలులో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు బాధితులు. ఈ నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కోవిడ్ పాజిటివ్ తో ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు. ఏపీలో వేగంగా కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. కర్నూలు జిల్లాలో మొదటి కోవిడ్ కేసును గుర్తించారు అధికారులు. ఏపీలో వేగంగా వ్యాపిస్తుంది కరోనా. అలాగే మరోవైపు దేశవ్యాప్తంగా కూడా కరోనా దడపుట్టిస్తూ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఏడాదిలో 37 మంది కరోనా బారిన పడి మరణించినట్టుగా తెలుస్తుంది. కర్నూలులోని ఎమ్మిగనూరు మండలం కల్లుగుట్టలో వృద్ధుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు బాధితులు. ఈ నేపథ్యంలో భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. ఏపీలో శరవేగంగా వ్యాపిస్తూ ఉంది కరోనా. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు ప్రస్తుతం బాధితుడు. కర్నూలు జిల్లాలో మొదటి కోవిడ్ కేసు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో కరోనా దడపుట్టిస్తుంది. మరోసారి కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి కూడాను. ఓవరాల్ గా ఈ ఏడాది 37 మంది కరోనా బారి చనిపోయినట్టుగా తెలియజేస్తున్నారు.